ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. మే మాసానికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రత్యేకించి ఏ రాశి వారు ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, కనకదార హోమంని కూడా నిర్వహించబోతున్నారు, దానికి సంబంధించిన వివరాలు, రాశి ఫలాల వివరాలు సురేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. మీన రాశి వారికి మే మాసాంతం మనం చూసుకుంటే ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఉషా గారు, ఇది చాలా అద్భుతమైన క్వశ్చన్ మీరు అడిగింది. ఎందుకంటే రాశి ఫలాలు తెలుసుకోవడం ప్రతి ఒక్కళ్ళ వాళ్ళకి ఫండమెంటల్ రైట్ అంటారండి, అలా ఫండమెంటల్ రైట్ అండి. అందుకని మన పూర్వజన్మలో మన క్యాలెండర్లోనే పంచాంగం పెట్టేవాళ్ళు అండి. గుళ్ళల్లో కూడా ఓపెన్గా చెప్పేవాళ్ళు. తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాక్షాత్తు ఉదయాన్నే మనకు సుప్రభాతం చెప్పేటప్పుడు పంచాంగ శ్రవణం చేస్తారు. ఆ రోజు నక్షత్రం ఏంటి, తర్వాత రాశి ఏంటి, వారం ఏంటి, తెలియదు ఏంటి అని తెలుసుకోవడానికండి. అలానే మంత్ మనకు బిగినింగ్లో కూడాను మాస ఫలాలు అని చెప్పేసి ఇవి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఆ మంత్ వచ్చేటప్పటికి మనకి ఎలా ఉంది, ఏ విధంగా అనుకూలంగా ఉంది, ఏ విధంగా ప్రతికూలంగా ఉంది తెలుసుకోవడం ఇట్ సెల్ఫ్ మనకి పెద్ద రెమెడీ అని చెప్తూ ఉంటారండి. సో మీనరాశి గురించి మనం గమనిస్తే మన గ్రహస్థితి మనం ఫస్ట్ ప్లానెటరీ పొజిషన్ చూద్దామండి. వాళ్ళకి సన్ వచ్చేటప్పటికి మనకి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మే 14th అంటారండి. ఇంకొక ప్లానెట్ కూడా టోటల్ గా ఈ మాసం మీనరాశి వాళ్ళకి 4 రకాల గ్రహస్థితులు అవి చూద్దాం. ఫస్ట్ మే 1st నుంచి జూపిటర్ వాళ్ళు చేంజ్ అయిపోయారండి, అది ఒకటి. రెండోది వచ్చేటప్పుడు వీనస్ వచ్చేటప్పటికి 19 మే 19న వాళ్ళు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నారండి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి మేషరాశిలోకి ఎంటర్ అవుతున్నారు మే 10న. 14th వచ్చేటప్పటికి సన్ వాళ్ళు వృషభ రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ ప్లానెట్స్ పొజిషన్ బట్టి మనం మీనరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. మీనరాశి వాళ్ళకి మనకు ఫస్ట్ పూర్వభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు. ఇవి నక్షత్రం ప్రకారంగా చూసుకుంటే పేరు బలంగా మనం చూసుకుంటే వాళ్ళకి దు, ది, శం, జు, దా, దే, దో, చా, చి ఈ లెటర్స్ లేదంటే మోరాలస్ ఈ సౌండ్ ఉన్న లెటర్స్ వాళ్ళ పేరు స్టార్ట్ అవుతుంటే పాపులర్ నేమ్ కనుక ఉన్నట్టు వాళ్ళు కూడా మీనరాశి కింద వస్తారని చెప్తారు. బట్ గ్రహస్థితి ప్రకారం కనుక సూర్యుడు వీళ్ళకి ధనాన్ని బాగా విపరీతంగా ఇస్తున్నాడండి. ఈ మంత్ కనుక వీళ్ళకి మీనరాశి వీళ్ళకి ప్లానెట్స్ నడుస్తుంది, మేజర్ ప్లానెట్స్ అంత అనుకూలంగా. కానీ ఈ మంత్ సూర్యుడికి వీళ్ళకి వల్ల ధన ప్రవాహం వీళ్ళకి బాగా ఉంటుంది. ధనంతో పాటు ఇంకా వాళ్ళకి ఐశ్వర్యం అవన్నీ కూడా వస్తుంది అన్నమాట. తర్వాత మార్స్ ఉండటంతో శత్రువులు అధికంగా ఉంటాయండి. అది వర్కింగ్ ప్లేస్ లో కానివ్వండి లేదా ఇంట్లో కానివ్వండి, శత్రువులు వచ్చేసి అనవసరంగా ఏదో మాట అంటాం, వీళ్ళని ఇబ్బంది పెట్టే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. తర్వాత వీళ్ళకి ఈ శత్రు కూడా మంత్ అంతా ఉండనే ఉంటుందండి. తర్వాత వచ్చే ధనం గురించి ఒకటి. తర్వాత వచ్చేటప్పటికి తీర్థయాత్రలు కనుక ఏమైనా కనుక చేస్తే వాటి ద్వారా ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువ ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత బుధుడు వచ్చేటప్పటికి అర్ధక్షయం, ఫస్ట్ 10 days ధనం బాగా ఖర్చు అయిపోతుంది వీళ్ళకి. తర్వాత వచ్చేటప్పుడు ఇదే బుధుడు వాళ్ళకి 10th నుంచి 20 days ధనం ప్రవాహాన్ని తీసుకొస్తాడు. ఆల్రెడీ సూర్యుడు మంచి ధనాన్ని ఇస్తున్నాడు. సూర్యుడితో పాటు బుధుడు కూడా వీళ్ళకి శ్రీయం, ఐశ్వర్యాన్ని, భోగాన్ని వీళ్ళకి ఇస్తూ ఉన్నాడు అనమాట. తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి విత్త సిద్ధి, శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అప్ టు 20 days. టోటల్ గా వీళ్ళు కూడా అంటే మేజర్ 3 ప్లానెట్స్ వీళ్ళకి ధనం చుట్టే తిరుగుతుందండి. మంత్ అంతా వీళ్ళకి ధనం చుట్టూనే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ వాళ్ళ వ్యవహారాలన్నీ ఉంటాయండి. వీళ్ళకి శుక్రుడు వచ్చేటప్పుడు విత్త సిద్ధి, ఏదైనా కనుక అవసరం ఉంది, ధనం కావాలనుకుంటే ఆ అవసరానికి తగిన ధనం వీళ్ళకి వచ్చేస్తుందండి. తర్వాత అదే శుక్రుడు వచ్చేటప్పటికి మారటం వల్ల విభూతి, ప్రాస్పెరిటీ కూడా వస్తుంది. బట్ టోటల్ గా ఓవరాల్ మనం ఈ మంత్ ఏం చెప్పాలంటే వీళ్ళకి ఏదైనా అవసరం ఉండి మనీ కావాలనుకుంటే ధనం వస్తుంది, ధనంతో పాటు ఐశ్వర్యము, తర్వాత నగలు కానీ అన్ని వచ్చేసి బాగా ఉంటుంది మనం చెప్పుకోవాలండి. తర్వాత శత్రుపేట ఎక్కువగా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందండి. తర్వాత గురువు వీళ్ళకి స్థితి మారటంతో ఈ సంవత్సరం అంతా వీళ్ళకి వచ్చే మళ్ళా మే వరకు వీళ్ళకి స్థితి నాశనం చూపిస్తారు. ఉన్న పొజిషన్ నుండి వాళ్ళ పొజిషన్ కోల్పోయే అవకాశం కూడా ఉందండి. ఇది వాళ్ళకి కొంచెం గమనించుకోవాల్సిన విషయం. ప్లస్ ఇది ఏనాడ్స్ కూడా నడుస్తుంది కాబట్టి ఈ గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు. బట్ ఇవి కాకుండా ఇంకా వాళ్ళకి ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక ఒకసారి మనకి కనుక కన్సల్ట్ అయితే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. సో మనం ఓవరాల్ గా కనుక చూసుకుంటే ఈ అన్ని ప్లానెట్స్ కాంబినేషన్ ఫస్ట్ వాళ్ళు కనుక ఏదైనా పని కనుక చేస్తే ఆ పనిలో కొంచెం ఆటంకాలు ఎదురయ్యి శత్రువు బాగా ఉండటం వల్ల పని వర్క్ అవుతుందండి. తర్వాత అన్నిటి విధంగా ఓవరాల్ గా ఏదైతే ట్రై చేయవుతుంది. ఏదైనా నేను పని చేసినా శత్రువులు ఉన్నా కానీ బట్ వీళ్ళకి చాలా బాగుంటుందని చెప్పాలన్నమాట. వీళ్ళకి ఏదైనా మాట చెప్పినా కానీ ఎవరైనా చెప్పినా ఏదైనా వాళ్ళకి గౌరవం బాగుంటుందని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి మిడిల్ ఏదైనా కానీ వ్యవహారం కనుక అంత బాగాలేనప్పుడు కొంచెం మధ్యత్వం చేసినా కానీ వీళ్ళు మిడిల్ మ్యాన్గా ఉన్నా కానీ లేదంటే మిడిల్ మ్యాన్ సపోర్ట్ తీసుకున్నా కానీ తద్వారా వీళ్ళకి చాలా బాగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువ ఉందని చెప్పుకోవాలన్నమాట. తర్వాత మనకి ఫంక్షన్స్ అవన్నీ ఎక్కువ జరిగే అవకాశం ఉంది. మ్యారేజ్ కానివ్వండి ఏదైనా కానీ మనకి
చెప్పనవసరం లేదు. మనకి సవాళ్ళన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుళ్ళు తిరుగుతూ ఉంటారు, గోపురాలు యాత్రలు చేస్తుంటారు కాబట్టి వాటి ద్వారా కొంచెం చికాకులు వచ్చినా బట్ ఓవరాల్ అయితే బాగుంటుంది మనం చెప్పుకోవాలన్నమాట. ఎవరితో కానీ కొత్తగా పరిచయాలు పెట్టుకుంటే ఆ పరిచయాల ద్వారా చాలా లాభం చూపిస్తుంది. స్నేహం ద్వారా కూడా చాలా సౌఖ్యము బాగుందని చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి ఎకనామిక్ గా ఇన్వెస్ట్మెంట్స్ షేర్లు కానీ వీటి కానీ చేసినా తద్వారా వీళ్ళకి బాగా లాభం ఉందని మనం చెప్పుకోవాలి. తర్వాత వీళ్ళకి ముందుగా చెప్పుకుని దూర ప్రాంతాలకు వెళ్తే అక్కడ కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. బట్ అది ఓవరాల్ గా బాగుంది. వీళ్ళకి గురు భావం తక్కువగా ఉంది కాబట్టి ఉన్న పొజిషన్ కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. అన్ఎక్స్పెక్టెడ్ గా 1-2 సందర్భాల్లో వ్యయం కూడా ఉంది. బట్ ఓవరాల్ గా అయితే బాగుంది. ఇది వచ్చేటప్పటికి మనకి మీనరాశి వారికి సంబంధించిన వాళ్ళకి మీనరాశి రాశి రెమెడీస్ కావచ్చు, లేదంటే అపాయింట్మెంట్ కావచ్చు, లేదంటే హోమాలు కావచ్చు, మిమ్మల్ని సంప్రదించాలంటే ఏ విధంగా వాళ్ళకి రెమెడీస్ చెప్పొచ్చా? మనకి ఎక్కడెక్కడ ఛాలెంజెస్ ఉన్నాయో మన మహర్షులు అక్కడ ఉపాయాలు కూడా చేసి పెట్టారండి. అందుకని వేదాల్లో మంత్రాలు ఉన్నాయి. ఎందుకు వేదాల్లో మంత్రాలండి? ఆ మంత్రం ఉపాసన చేస్తే మనకి దేవతలు కరుణించి మనకు కావాల్సిన ఇస్తారని చెప్పేసి. ఎందుకు హోమాలు పెట్టారండి? కొన్నిసార్లు మనం ఏది చేసినా అవదండి పని. ఒక బైక్కి అలా ఇగ్నిషన్ ఇస్తాం, ఒక హోమం చేస్తే మన లైఫ్ ఒక ఇగ్నిషన్ వచ్చేసి ముందుకు వెళ్ళిపోతామండి. అలా వచ్చినప్పుడు స్తోత్రాలు కానివ్వండి, మంత్రాలు, గుళ్ళు, గోపురం ఇలా చాలా పరిహారాలు చెప్పారండి. తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. సో మన దగ్గరికి నేను ఈ మిషన్ స్టార్ట్ చేసింది మనం చాలా వీడియోలో చెప్పుకున్నామండి. ప్రతి ఇంట్లో ఒక వేదిక ఆస్ట్రాలజర్ ఉండాలి తప్పనిసరిగా. అది ఇది మనకి ఎర్లియర్ మన అకాడమిక్ సబ్జెక్ట్ అండి. అట్లానే ఇంటికి సంబంధించిన ఒక్కళ్ళు అట్లీస్ట్ వేదిక వాస్తు పండిట్ ఉండాలి. సో ఎవరైనా కనుక కోర్సు కానీ ఏదైనా తెలుసుకోవాలి, జెన్యున్గా మనకు ఆథెంటిక్గా కావాలనుకుంటే మనకు కనెక్ట్ అయితే కోర్సు జాయిన్ అయితే వాళ్ళకి నేర్పిస్తామండి. రెండో చెప్పడం వాళ్ళకి హ్యాండిల్ చేయని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కానీ హ్యాండిల్ చేసే కెపాసిటీ లేదండి. అలాంటి వాళ్ళకి కనుక మన దగ్గర సంప్రదించితే ఇండివిజువల్గా 1-to-1 కనెక్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ ఇచ్చేసి మనకి ఎక్కడ వాళ్ళకి స్ట్రెంత్గా ఉన్నారు, ఎక్కడ వీక్నెస్ అని చెప్తే అయితే అదో పెద్ద రెమెడీ అయిపోతుందండి. ఇవి కాకుండా వాళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ కానివ్వండి, ఇలాంటి మ్యారేజ్ రిలేటెడ్ కానీ ఇంకా ఏమైనా కానీ సమస్యలు ఉండి వాళ్ళంతా చేసినా రావట్లేదు, ఎన్ని పూజలు చేసినా రావట్లేదు అనుకున్నప్పుడు మనకి కన్సల్ట్ అయితే మనకు వాళ్ళకి సెట్ చేసేసండి. ఎవరైనా సరే కనకదార హోమంకి సంబంధించి డీటెయిల్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా అడుగుతున్నారు. మళ్ళీ హోమాన్ని ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? అంటే ఎవరైతే చేసుకోవాలి అనుకుంటున్నారో ఈ టైంలో చేసుకోవచ్చు. 2 రకాలుగా, ఒకటి సామూహికంగా మనం చూపించవచ్చు, లేదంటే 1-to-1 మనకు కనెక్ట్ అని కానీ చేయొచ్చండి. మనకి రీసెంట్గా ఒక కాల్ వచ్చిందండి. వాళ్ళు మైనింగ్లో ఉన్నారండి. 3 to 4 crores అప్పు ఎప్పుడు ఉంటుందండి. అలా అని డబ్బు రాదంటే డబ్బు వస్తూ ఉంటుంది. ఇది ఎప్పుడు చేసుకుంటానండి? ఏదో వస్తువు కట్టుకుంటాను వెళ్ళిపోతుంది కదండి, ఈ చైన్ ఎప్పుడు బ్రేక్ అవుతుందండి ఏంటండి అని అడిగారండి. సో వాళ్ళకి మనం మంచి రెమెడీ ఇచ్చేసామండి. వాళ్ళ ప్రెమిస్ దగ్గరికి వెళ్ళి అక్కడే హోమం కూడా చేసామండి. చాలా మంచి రిజల్ట్ వచ్చిందని. అనుకో విధంగా ఎప్పుడెప్పుడు రావాల్సినవి మనకు వచ్చినాయండి. మనకు రావాల్సిన డబ్బులన్నీ వచ్చేసినాయండి. అంతకుముందు విపరీతంగా ఇబ్బంది పెట్టేవాళ్ళకి మమ్మల్ని ఇబ్బంది పెట్టట్లేదండి. మాకు చాలా క్లియారిటీగా కనిపిస్తుందండి ఎలా చేయాలి ఏంటని చెప్పేసి మనకి ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చారండి. ఇలా ఎవరైనా మనకేమంటే డబ్బు ఉంటుంది కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంతమందికి డబ్బే రాదు, కొంతమంది వచ్చిన డబ్బు ఇంట్లోనే నిలవదు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఫైనాన్షియల్ ఇది కనకదార అనే ఒక ప్రోగ్రామ్ని మనం డిజైన్ చేసామండి. ఇది మనకు వేదాల నుంచి తీసుకున్నాం, మన మహర్షులు ఇచ్చిన స్తోత్రాల నుంచి తీసుకున్నామండి. ఈ ప్రోగ్రామ్ కనుక వాళ్ళు చేయించుకుంటే ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకు అలా పోతేసేస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అనుష గారు. సో ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత మ్యారిటల్ కావచ్చు, లేదంటే రిలేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, హెల్త్ ఇష్యూస్ ఉన్నా, అండ్ దాంతోపాటు ఆర్థిక సమస్యలు చాలామంది అడుగుతూ ఉన్నారు. మాకు కనకదార హోమంకి సంబంధించిన డీటెయిల్స్ కావాలి, హోమానికి అటెండ్ అవ్వాలనుకుంటున్న మన వాళ్ళందరికీ కూడా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.